హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. లాస్ట్ లెక్చర్లో మనం స్లైడర్ అప్డేట్స్ గురించి, అదేవిధంగా సోషల్ మీడియా లింక్స్ని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ పర్టికులర్ లెక్చర్లో మనకు ఉన్నటువంటి మెనూని ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంకేది కలిసి మన ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి చేంజెస్ చేయడం మొదలు పెడదాము. హాయ్ గైస్, ఈ పర్టికులర్ లెక్చర్లో మనం ఇక్కడ ఉన్నటువంటి మెనూస్ ఉన్నాయి కదా, సో మనం బ్లాగ్లో కూడా మెనూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్లియర్ నావిగేషన్స్ కనుక ఉన్నట్లయితే మన యూజర్ మన బ్లాగ్కి అంటే ఎటువంటి డైవర్షన్స్ లేకుండా సో తనకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీలోకి, ఏ పేజ్లోకి కావాలంటే ఆ పేజ్లోకి వెళ్ళగలిగే సో ఫెసిలిటీ కనుక మనం ఇవ్వాలి అంటే సో మెనూస్ ద్వారా మాత్రమే మనం ఇవ్వగలం. కాబట్టి ఏంటంటే మెనూస్ కూడా ఏంటంటే బ్లాగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మెనూని మనకు కావాల్సినట్టుగా ఎలా చేంజ్ చేసుకోవాలి అని ఈ పర్టికులర్ లెక్చర్లో మనం తెలుసుకుందాము. సో ఇందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో బ్లాగర్ ఇంటర్ఫేస్లోకి వెళ్తున్నాను. సో జనరల్గా ఏంటంటే మనకి సో మెనూస్ అన్నీ కూడా ఏంటి అంటే లేఅవుట్ సెక్షన్లో ఉంటాయన్నమాట. సో కొన్ని థీమ్స్కి లేఅవుట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఒకవేళ ఏ థీమ్కైనా కూడా ఏంటి అంటే లేఅవుట్ సెక్షన్లో కనుక ఇవ్వకపోతే సో మీకు ఏంటి అంటే సో థీమ్లో కస్టమైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ థీమ్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఎటువంటి సో మెనూకి సంబంధించి సపరేట్ విడ్జెట్ అనేది ఇందులో మనకి ప్రొవైడ్ చేయలేదు ఈ పర్టికులర్ థీమ్లో. సో మనం ఏంటి అంటే సో థీమ్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ కస్టమ్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం నేను ఎడిట్ HTML క్లిక్ చేస్తున్నాను. ఇది కొంచెం టెక్నికల్ లాగా ఉంటుంది, బట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ విధంగా మనకి కోడింగ్ అనేది కనబడుతుంది. సో మనం సింపుల్గా ఇక్కడ బిజినెస్ అని ఉంది కదా, సో ఈ బిజినెస్ అనే దాన్ని మనం సర్చ్ చేద్దాం సో మెనూ కోసం. సో Ctrl+F బిజినెస్, సారీ. సో నేను సెర్చ్ చేస్తే సో ఇక్కడ నాకు మెనూ కనిపిస్తుంది, చూసారా? సో మెనూ ప్రైమరీ కంటైనర్. సో ఈ మొత్తం ఏంటి మెనూస్ అన్నీ కూడా ఈ మెయిన్ కేటగిరీలో ఉన్నాయి. సో మెనూ ప్రైమరీ. సో ఇక్కడ వచ్చేసి హోమ్ అని ఉంది. సో ఈ హోమ్ని మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని క్లిక్ చేసి మనం మన పర్టికులర్ హోమ్ పేజ్ ఏదైతే ఉందో సో దాంట్లోకి మనం రీడైరెక్ట్ అయిపోతాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిజినెస్, చిల్డ్రన్, ఇంటర్నెట్, సో ఇలాగా మనకి ఇక్కడ ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో సో అవన్నీ కూడా సబ్ కేటగిరీస్ అన్నీ కూడా సబ్ మెనూస్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ముందుగా మీకు ఏమేమి కేటగిరీస్ సో మెనూలో ఏమేమి ఉండాలి అనేది ముందు మీరు డిసైడ్ అవ్వాలి. సో దీనికోసం నేనేం చెప్తాను అంటే జనరల్గా సో ఒక బాగ్లో హోమ్ అనేది కామన్గా ఉంటుంది. సారీ, హోమ్, తర్వాత అబౌట్ us, దాని తర్వాత కేటగిరీస్ ఏమైనా అంటే బ్లాగ్ పోస్టులకు సంబంధించి, అచ్చంగా బ్లాగ్ అయితే బ్లాగ్కి సంబంధించినటువంటి కేటగిరీస్ ఉంటాయి. సో లైక్ బ్లాగింగ్, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్. సో ఇది నేను యూస్ చేసేటువంటి నిష్ కాబట్టి సో డిజిటల్ మార్కెటింగ్, అదేవిధంగా సో ఒకవేళ మీరు బిజినెస్ రిలేటెడ్ బ్లాగ్ కానీ లేదా బిజినెస్ రిలేటెడ్ పేజెస్ ఏమైనా చేస్తున్నట్లయితే సర్వీసెస్. సో ఇలా ఇక మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు మెనూస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్వీసెస్లో మళ్ళీ నేను కొన్ని సబ్ పేజెస్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. సో వెబ్ డిజైనింగ్, సో ఈ వెబ్ డిజైనింగ్ తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంకా SEO సర్వీసెస్. సో ప్రస్తుతానికి వీటిని అనుకుందాము. సో తర్వాత వచ్చేసి కాంటాక్ట్ అస్.
ఓకే. సో ఇంకెవరికైనా ఇంకేమైనా కేటగిరీస్ కావాలంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ మెనూ మన దగ్గర ఇప్పుడు ఏవైతే మనం సర్చ్ చేసుకున్నాం, టైప్ చేసుకున్నామో, సో వీటి గురించి మనం మన బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలో చూసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి అంటే అబౌట్ అస్. సో ఇక్కడ బిజినెస్ అనేది కదా, సో దీన్ని ఓపెన్ చేసుకొని, సో సీరియస్లీ మీకు సింగిల్ పేజెస్ ఏమైనా ఉంటే సో వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బిజినెస్ అనేది కదా, సో ఈ బిజినెస్ అనేది ఉన్న దాంట్లో సో ఇక్కడ ఇవి సబ్ మెనూ ఉంది. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్ మెనూని మీరు రిమూవ్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ బిజినెస్ అని ఉన్న దాన్ని నేను అబౌట్ అస్ అని చెప్పి చేంజ్ చేశాను. సారీ, అబౌట్ అస్. ఓకే. సో ఒకసారి సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేసి ఒకసారి కనుక రిఫ్రెష్ చేసినట్లయితే మీకు చేంజ్ అనేది ఎమ్మటే రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అబౌట్ అస్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్ మెనూస్ ఏవైతేనే వాటిని తీసేద్దాము. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ యూఎల్ అని కనిపిస్తుంది కదా మీకు. సో ఈ పర్టికులర్ సెక్షన్ నేను ఏదైతే సెలెక్ట్ చేశానో సో ఆ పర్టికులర్ సెక్షన్ అనమాట. సో దీన్ని మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ పర్టికులర్ అబౌట్ అస్ సెక్షన్లో నాకు దానికి సంబంధించినటువంటి ఇవి ఏమీ అవసరం లేదు. సో నేను ఇలా సింగిల్ లైన్ తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు సింగిల్ లైన్వి ఏవైతే ఉన్నాయో సో వీటిని మీరు కాపీ చేసుకోండి. జస్ట్ కాపీ అబౌట్ అస్, పేస్ట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బ్లాగింగ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో ఈ విధంగా జస్ట్ సేవ్ అండ్ గో టు బ్లాగ్, రిఫ్రెష్. సో ఇక్కడ మీకు చూసినట్లయితే సో కేటగిరీస్ కొన్ని యాడ్ అయ్యాయి. అబౌట్ అస్, తర్వాత బ్లాగింగ్, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇంకా మనకు ఏమేమి కావాలి. సో డిజిటల్ మార్కెటింగ్ వరకు అయిపోయింది. సో సర్వీసెస్ని ఒక యాడ్ చేయాలి, ఒక మెనూ అండ్ సబ్ మెనూ, ఒక కాంట్రాక్టర్స్ పేజ్. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్స్ అనే దాన్ని పూర్తిగా నేను తీసేస్తున్నాను. ఓకే. సో సెక్షన్ మొత్తాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఒకసారి చూసినట్లయితే కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో డౌన్లోడ్స్ అనేది సేవ్ అండ్ రిఫ్రెష్. సో డౌన్లోడ్స్ అనేది పోయిందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ కేటగిరీ చూసుకోవాలి. పేరెంట్ కేటగిరీ ఫీచర్డ్, హెల్త్, అన్కేటగిరీ. సో ఇక్కడ మనకి హెల్త్ అనేది ఒకటి, అదేవిధంగా అన్కేటగరైజ్డ్ ఉంది కదా. సో దీన్ని లేదంటే ఈ పేరెంట్ కేటగిరీని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి సబ్ కేటగిరీ కూడా ఉంది కాబట్టి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ పేరెంట్ కేటగిరీలో సర్వీసెస్ అని ఇస్తున్నాను. సర్వీసెస్. సో ఇక్కడ సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. సో దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే సో ఈ చైల్డ్ కేటగిరీ 1 అని ఉన్న దాంట్లో మనకి సబ్ మెనూస్ కావాలి కాబట్టి ఏమి ఇవ్వచ్చు, SEO సర్వీసెస్. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఈ సబ్ కేటగిరీ వాట్ ఎవర్ ఈ SEO సర్వీసెస్ అని ఏదైతే మనం మెన్షన్ చేసామో సో దాని లోపల మళ్ళీ సబ్ సర్వీసెస్ అని ఉన్నాయి. సో ఈ వీటికి కింద మళ్ళీ మనం ఇద్దాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే మీకు మళ్ళీ సో యూఎల్ క్లాస్ అని చెప్పి మళ్ళీ చిల్డ్రన్ అని ఉంది. సో ఇక్కడ సబ్ కేటగిరీ చైల్డ్ కేటగిరీ అని ఉంది కదా. సో దీని మీద ఏం చేస్తారంటే బ్యాక్లింక్స్ జనరేషన్, కంటెంట్ రైటింగ్. సో ఇంకా ఇలా మీకు ఏమైనా కావాలంటే వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సోషల్ బుక్ మార్కెట్. సో ఈ విధంగా. సో తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా ఏంటంటే సో తర్వాత మనం ఏమనుకున్నాము సోషల్ మీడియా మార్కెటింగ్.
తర్వాత వెబ్సైట్ డిజైనింగ్. సో నెక్స్ట్ ఇంకేమైనా ఇవ్వచ్చు అంటే సో లైక్ లీడ్ జనరేషన్. సో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూడండి. సో పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత సర్వీసెస్లో సో సివిల్ సర్వీసెస్ ఏవైతే వాటిలో బ్యాక్లింక్ జనరేషన్, సో మనం ఏవైతే ఇన్సర్ట్ చేసామో అవి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫీచర్డ్ ఉంది కదా, సో దీన్ని కాంటాక్ట్ కింద మార్చేసుకున్నాము. సో ఈ రెండింటిని కూడా ఏంటంటే ఇందాక రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు హైడ్ చేద్దాం. సో ఇక్కడ ఫీచర్డ్ అని ఉన్న దగ్గర కాంటాక్ట్, సో సేవ్, రిఫ్రెష్. ఓకే ఫైన్, కాంటాక్ట్ అయిపోయింది. సో ఈ రెండింటిని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేయడం కోసం ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ ఏదైతే ఉందో సో ఆ కోడ్ ట్యాగ్ ముందు సో ఈ విధంగా ఒక కోడ్ని రాయండి మీరు. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే సో మీకు ఈ పర్టికులర్ ట్యాగ్ ఏదైతే ఉందో సో అది మీకు కామెంట్ సెక్షన్లో కిందకు వెళ్ళిపోతుంది. సో ఎక్కడి వరకు కావాలో అంతవరకు. సో హెల్త్ తర్వాత అన్కేటగరైజ్డ్ ఉంది. సో అన్కేటగరైజ్డ్ వరకు నేను సో కామెంట్ పెట్టాను. సో ఇప్పుడు రిమైనింగ్వి కూడా సో అవి రెండు కూడా మనకి హైడ్ అవుతాయి. సో ఒకవేళ మీరు అడిషనల్ కేటగిరీస్ ఏమైనా యాడ్ చేసుకోవాలి, సో అడిషనల్ మెనూస్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. సో రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఓకే కదా. సో ఇప్పుడు మీకు సెక్షన్స్ అన్నీ వచ్చేసాయి. సో ఈ విధంగా మనం ఈ టెంప్లెట్లో మెనూని చేంజెస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మరీ లెంత్ అయిపోతున్న వల్ల సో ఈ మెనూలోకి ఉన్నటువంటి ఇవ్వాల్సినటువంటి లింక్స్ గురించి సో నెక్స్ట్ లెక్చర్లో మనం తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. బాయ్ బాయ్.